ఇప్పుడు మా సినిమా ఉంది, నార్మల్ రేట్స్లో ఉన్నాం. అలా మేము త్యాగం చేయట్లేదు, ఏం చేయట్లేదు. మేము పెంచామంటే ఎవడు రాడు. థియేటర్స్ బతకాలంటే కూడా ఒక నిర్మాత బాధ్యత ఏంటి సార్? ఫస్ట్ ఇక్కడ అంటే దెర్ ఇస్ వన్ థింగ్ అండి ఇందులో. బుక్ మై షో రేటింగ్స్ కావచ్చు, లేదంటే రివ్యూలు కావచ్చు, వాట్ ఎవర్, దాన్ని నమ్మకండి. ఓన్లీ సినిమా బట్టి కంటెంట్ నచ్చితేనే రండి అనే ఆ ఇల్యూజన్ బ్రేక్ చేసేసి కంప్లీట్గా ఓపెన్ అప్ అయిపోయారు ఆడియన్స్ దగ్గర. బుక్ మై షోని పిలిచి అడిగాం, అరే దొంగ పెట్టొద్దురా, కొనొద్దురా అని. నేను ఒప్పుకోలేదు. మెయిన్ ఆర్గనైజేషన్ ఇట్ సెల్ఫ్ లేదు, ఓటీటీకి తలగ్గాల్సి వస్తుంది తలగ్గాలి కాదండి. ఎవరు ఉంటే వాళ్ళు తలగ్గాలి. ఇప్పుడు నా సినిమా డిమాండ్లో ఉందనుకోండి, 3 ఓటీటీలు ఎదురుగా ఉంటాయి. లేకపోతే సో మీరు చూస్తున్న బిజినెసెస్లో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనేది వన్ ఆఫ్ ద లీస్ట్ సక్సెస్ రేషియో ఉన్న ఇండస్ట్రీ. కాదండి, ఒక 10 షాపులు పెడితే మీకు ఒకటే నిలబడుతుంది, 10 రెస్టారెంట్లు పెడితే ఒకటే నిలబడుతుంది. దూకుడప్పుడు 100 కోట్ల పోస్టర్ రిలీజ్ అవుతుంటే 100 కోట్లు ఏం చేసామని అడిగాడు అప్పుడు. బోలాశంకర్ గురించి కూడా మాట్లాడుతూ డిజాస్టర్ ఫ్లాప్ ఇదే పక్కన పెట్టేది సార్, రెస్పెక్ట్ రాలేదు సార్ అసలు నాకు. ముందు రోజే మీమ్స్ వచ్చినాయండి. అంటే అర్థం ఏంటి? అవన్నీ చేయాల్సిన పని ఏంటి? ఎవరికి నాకు తెలుసా? ఐ కాంట్ టెల్. ఏదో మేము వండర్ రోజు తీసామని చెప్పను. ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఫ్యూచర్లో మళ్ళీ భారీ బడ్జెట్ సినిమాలు తీసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి సార్? టోటల్ కొత్త బ్యాచ్తో చేయాలి. అంటే కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేస్తే కాంబినేషన్స్ కంటే కూడా బెటర్ అన్నట్లే కదా. అంటే కాంబినేషన్ ఈజ్ ఆల్వేస్ ఏంటంటే. అనిల్ సుంకర్ గారు నమస్తే. అండ్ ధీరజ్ అండి ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. హాయ్ సార్. సార్ మీరు ఇందాక సినిమా ఎకోసిస్టమ్ గురించి కానీ, లేదంటే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ గురించి కానీ చాలా ఓపెన్గా, అంటే ఓపెన్ ఇన్ ద సెన్స్ ఫ్రాంక్గా మాట్లాడుతున్నారు. సో ఈ సర్వైవల్ గురించి కూడా మీరు చెప్పారు ఇందాక. డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ అనేది కొంచెం ఆర్గానిక్గా ఉండాలి, కొంచెం నెంబర్స్ ఫేక్ చేయకూడదు అని చెప్పేసి. సో ఈ రివైవల్ కోసం కానీ, లేదంటే థియేటర్స్ బతకాలంటే కూడా ఒక నిర్మాత బాధ్యత ఏంటి సార్? నిర్మాత మంచి సినిమాలు తీయటం వరకేనండి. ఆటోమేటిక్గా అన్నీ బతికేస్తాయి. ఫస్ట్ ఇక్కడ అంటే దెర్ ఇస్ వన్ థింగ్ అండి ఇందులో. మనకి సినిమాకి ఇంత బడ్జెట్ అని మన వాళ్ళు పెట్టుకోరు అంటారు, కానీ నెల ఖర్చులో సినిమాకి ఎంత బడ్జెట్ అని 2 సినిమాలు బాగుంటే రెండింటికి వెళ్తారు. సో ఆటోమేటిక్గా లెట్స్ ఇంక్రీజ్ దర్ మ్యాక్సిమం బడ్జెట్ టువర్డ్స్ ద మూవీ. అంటే వాళ్ళు ఏదో బీచ్కి వెళ్దాం అనుకునే వాడికి అక్కడ పెట్టే ఖర్చు బదులు 2 రోజులు సినిమాలో పెట్టేటట్టు చేయగలిగితే అది చేయగలిగితే ప్రొడ్యూసర్ చేతిలో ఉంటుంది. ప్రోడక్ట్ బాగుంటాయి, ఎవ్రీథింగ్ విల్ గో. అయితే ఇట్ హ్యాపెన్స్ విత్ టూ మెనీ ఫ్యాక్టర్స్ కదా సార్. అంటే దానికి టికెట్ రేట్లు అందుబాటులో ఉండాలి, ఇవన్నీ కూడా. అది అందుబాటులో అంటే ఇట్స్ ఆల్ డిమాండ్ ఆన్ సప్లై. ఇప్పుడు మా సినిమా ఉంది, నార్మల్ రేట్స్లో ఉన్నాం. అలా మేము త్యాగం చేయట్లేదు, ఏం చేయట్లేదు. మేము పెంచామంటే ఎవడు రాడు. అది న్యాచురల్ కదండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పెంచే వెళ్తారు కదా. అదే పెద్ద సినిమాకి ఇప్పుడు ప్రభాస్ గారి సినిమాకి బడ్జెట్ అంతా పెట్టారు. సో ఆటోమేటిక్గా వాళ్ళు పెంచే ఇది ఉంటుంది. మరీ ఎక్కువ పెంచారనుకోండి, దేర్ ఇట్ సెల్ఫ్ డిమాండ్ సప్లై కదా. ట్రూ సార్. అయితే ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ టికెట్ రేట్స్ ఉన్నాయో అందులో కూడా ఒక చిన్న హిడెన్ జీవో ఒకటి ఉంది. మ్యాక్సిమం అప్ టు 295 దాకా వెళ్ళొచ్చు అనేది ఒకటి. బట్ అన్ని సినిమాలకు కూడా అది మ్యాక్సిమం తీసుకుంటున్నారు తప్పితే ఈ 150 నామినల్ ఏదైతుందో అది అసలు ఎవరు ఆప్ట్ కూడా చేయట్లేదు ఆప్షన్. అది ఓకే, అది నాకు తెలియదండి. మనం అప్లై చేయలేదు కాబట్టి మనకు ఆ గొడవ అప్లై చేయలేదు. బట్ మోస్ట్లీ ఎవరు ఆప్ట్ చేయట్లేదు. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మన దాకా వచ్చేదాకా తెలియదండి నాకు కూడా. టికెట్ రేట్ అనేది రీసెంట్గా ఒక మూవీకి వెళ్ళాను. నేను ఎప్పుడు టికెట్ కొనలేదు, ఎవరో ఒకరు కొని ఉండేవారు. ఎందుకు వెళ్ళే ఫ్రెండ్స్తో పాటు నేను వెళ్ళి చూస్తే 4 తీసుకున్నాము, 120 అయింది. ఏంటి ఇంత అయింది అనేది గబుక్కరే. అంటే 100 రూపాయలు దాటి సరిపోవట్లేదు కదా అని $100 అయితే దాన్ని పక్కన అన్నాడు, మీ సినిమాకి 40 పెట్టేవాడు. సో అదేంటంటే మన దాకా వస్తే యూ విల్ అండర్స్టాండ్ ద రియాలిటీ. అంటే ఎంత ఎక్కువ పెట్టామా అని. బట్ ఆ క్రేజ్ ఉన్నప్పుడు వెళ్ళిపోతారండి. సో ఆ క్రేజ్ తీసుకురావాలి. అలాగని డోంట్ ఓవర్ ఎగ్జాక్రేట్ థింగ్స్. ఇప్పుడు కంటెంట్ లేని దానికి డబుల్ చేస్తే తప్పవుతుంది. ట్రూ. అండ్ ఇప్పుడు ప్రొడక్షన్ అనేది అంటే ఎవ్రీథింగ్ ఇన్సైడ్ ప్రొడక్షన్. అంటే అంతకుముందు ఓన్లీ సినిమా ఒకటి మాత్రమే కనబడేది జనాలకి. సినిమా హీరో బయటకు వస్తేనే. బట్ ఇప్పుడు బికాస్ ఆఫ్ సో మెనీ ఎగ్జిస్టింగ్ మ్యాటర్స్ ఇప్పుడు నిర్మాతలు కూడా లేదు, మేము ఫలానా సినిమా మేము ఒక మాయ క్రియేట్ చేస్తున్నాము, బుక్ మై షో రేటింగ్స్ కావచ్చు, లేదంటే రివ్యూలు కావచ్చు, వాట్ ఎవర్, దాన్ని నమ్మకండి. ఓన్లీ సినిమా బట్టి కంటెంట్ నచ్చితేనే రండి అనే ఆ ఇల్యూజన్ బ్రేక్ చేసేసి కంప్లీట్గా ఓపెన్ అప్ అయిపోయారు ఆడియన్స్ దగ్గర. అంటే అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది
కంప్లీట్గా ఆడియన్స్కి అసలు వాట్స్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ఇండస్ట్రీ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ఇండస్ట్రీ చెప్పడం తప్పలేదండి. ఎందుకు తప్పలేదంటే బుక్ మై షో ఒకటి ఉంది. బుక్ మై షోని పిలిచి అడిగాం, దయచేసి నువ్వు అరే దొంగ పెట్టొద్దురా, కొనొద్దురా అని. నేను ఒప్పుకోలేదు. ఏం చేస్తాం కాదండి. ద మెయిన్ ఆర్గనైజేషన్ ఇట్ సెల్ఫ్ ఈ సపోర్టింగ్ థింగ్స్ లైక్ దిస్. ఇప్పుడు పైన పెట్టాలంటే కనుక ఛార్జ్ చేస్తున్నారు, ప్రమోటెడ్ అని చెప్పి ప్రమోట్ ఇవన్నీ బయట వాళ్ళకి తెలియదు కదా, ఆడియన్స్ తెలియదు కదా. ఇదేదో వచ్చింది కాబట్టి ఇది చూడాలనుకుంటారు. అక్కడేంటి మనం ఊరినే పెట్టుకుంటున్నాం. ఇప్పుడు నేను పెడతాను, మీరు ప్రొడ్యూసర్ అంటే మీరు పెడతారు, అలా ఊరికనే పిచ్చిగా. అదే ఆర్గానిక్గా పెరిగింది అనుకోండి, ఎవరి విల్ బి హ్యాపీ. ఇక్కడ నేను ఒక నెంబర్ వేపిస్తాను, మీరు ఒక నెంబర్ వేపిస్తారు, నాకు ఇంకో డబ్బులు ఎక్కువ ఇంకో నెంబర్ వేపిస్తాను, మళ్ళీ మీరు పోటీ చేస్తారు. ఒక్కడే బెనిఫిట్ అవుతున్నాడు. అండ్ ఆడియన్స్ బెనిఫిట్ అవ్వట్లేదు. దే ఆర్ ఎవ్రీథింగ్ వాట్ దే ఆర్ లుకింగ్ ఇట్ ఈస్ ఫేక్. ఇంకా చెప్పడం కన్ఫ్యూజ్ చేసినట్టు ఉంటుంది వాళ్ళని. అవును. యాక్చువల్ కాంటెంట్ ఏంటని తెలియదు. ఇప్పుడు ఏంటి, వన్ థింగ్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ స్టాప్డ్ ఆఫ్. ఇది ఎందుకులే మనకని, అంతే. ఈవెన్ యూట్యూబ్ వ్యూస్ కూడా ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మానేశారు జనాలు, బోస్ట్ చేయడం అంతా కూడా అనవసరం కదండి. అంటే ఆర్గానిక్ ఇప్పుడు ఏమవుతుంది, 100 million అంటే 100 million అంతే, ఎంత ఖర్చు పెట్టారని మాకు తెలుస్తూ ఉన్నాం. బట్ ఆర్గానిక్గా వచ్చినవి కూడా ఉన్నాయి. సినిమా కంటెంట్ బట్టి వచ్చాను. సరే, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టే మనం అంటే కొన్నిసార్లు తప్పదు, ఇన్స్టాగ్రామ్లో వీటిలో బూస్ట్ చేయాలి అట్లీస్ట్, ఎందుకంటే ఆడియన్స్ విజిబిలిటీ కోసం. కాదు, బూస్టింగ్ వేరు, ఆర్గానిక్ బూస్టింగ్ వేరు. మేము చేస్తాం ఇప్పుడు. ఆర్గానిక్ బూస్ట్ అంటే ఎట్టి పరిస్థితుల్లో రీచ్ అయ్యేటట్టు చేయటం అనమాట. అదేంటే మనం పోస్టర్ వేసినట్టే తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఒకళ్ళు 10 పోస్టులు వేస్తాడు, 100 పోస్టులు వేస్తాడు, తెలుస్తానికి అనమాట. అక్కడ నెంబర్ వేసిన ఉపయోగం లేదు. అదే ట్రూ. అయితే సార్, ప్రతిదీ ఆర్గానిక్ బూస్టింగ్ చేయడం వల్ల ఏదైతే ఏది ఆర్గానిక్గా వెళ్తుంది, ఏది బూస్ట్ చేయడం వల్ల వెళ్తుంది అనేది మీకు ఒక ప్రొడ్యూసర్గా మీకు క్లారిటీ రావడానికి కొంచెం టైం పడుతుంది కదా సార్. ఇది ఫలానా సాంగ్ హిట్ అయింది, లేదంటే ఫలానా ట్రైలర్ జనాల్లోకి వెళ్తుంది అనేది. సో ఇది ఎంతవరకు అంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి, లేదంటే ఒక సెట్ ఆఫ్ సోషల్ మీడియా సెట్కి వెళ్ళడానికి వరకు ఓకే. బట్ రీజనల్గా ఏదైతే రూటెడ్ టైర్ 2 టైర్ 3 సిటీ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళని క్యాచప్ చేయడంలో ఎక్కడో మిస్ అవుతున్నారు ప్రొడ్యూసర్స్ అనేది. లేదండి, ఇన్ఫ్లుయెన్సర్స్ని వాడుతున్నాం. బేసికలీ ఇన్ఫ్లుయెన్సర్తో ఒక రౌట్ ఉంది. సో వాళ్ళు టైర్ 2 టైర్ 3లో కూడా ఉన్నారు. ఆ విధంగా అంటే అదివరకు లాగా పేపర్ మీడియా ఇవి లేవు. సో కొంచెం కష్టం అలా రీచ్ అవ్వడం. ది ఈజియెస్ట్ వే ఈజ్ అగైన్ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్. అంటే మీకు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అనేది కొంతవరకు వెళ్తుంది. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెట్ ఈజ్ డిఫరెంట్ అండి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఎవరిని చూసినా సరే ఆ రీల్స్ అవి చూసుకుంటూ ఉంటారు. సో ఆటోమేటిక్గా ఏంటంటే కరెక్ట్గా వాళ్ళని క్యాచ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. సరే, అయితే మీరు బిందాస్ సినిమా ప్రొడ్యూస్ చేసినప్పుడు ఉన్న టైం లైన్కి ఇప్పుడున్న టైం లైన్కి number of చేంజెస్ వచ్చింది. ప్రొడక్షన్లో కావచ్చు, మార్కెటింగ్లో కావచ్చు, థియేట్రికల్ రిలీజెస్ కావచ్చు, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ వ్యవస్థ కావచ్చు. సో అంటే ఎవల్యూషన్ అనేది కంపల్సరీ అవుతూ ఉంటుంది. ప్రతి 5 yearsకి ఒక 10 yearsకి ఒక ట్రెండ్ చేంజ్ అయినట్టు అవుతూ ఉంటుంది. సో ఈ ఎవల్యూషన్ అనేది ప్రొడ్యూసర్లకు ఎంతవరకు ప్రాఫిటబుల్గా ఉంది అండ్ ఎంతవరకు యాక్సెసిబుల్గా ఉంది? అంటే దే ఆర్ 2 ways ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. మధ్యలో ఓటీటీ రావడం వీటి వల్ల అడ్వాంటేజ్ అయింది, డిసడ్వాంటేజ్ అయింది. సో బట్ ఇఫ్ యూ సీ ద అదర్ సైడ్ ఆఫ్ ఇట్, థియేట్రికల్ రెవెన్యూ ఎప్పుడు తగ్గలేదండి డ్రాస్టిక్గా. మంచి సినిమాకి ఎప్పుడు రెవెన్యూ గట్టిగా ఉంది. అందుకనే అది ప్రొడక్షన్ మీద పడుతుంది. ఇప్పుడు ఏంటిది, ఓటీటీ అనేది ఎడిషనల్ అవుతుంది. ఎగ్జాక్ట్గా చూస్తే ఓటీటీ ఎడిషనల్ మనకి. సడన్గా ఏమైందంటే థియేటర్ రెవెన్యూ తగ్గిపోయింది అంటున్నారు. తగ్గిపోవడం అంటే యూఆర్ నాట్ మేకింగ్ ద మూవీస్ ఫర్ థియేటర్, స్టార్టెడ్ మేకింగ్ ఫర్ దెమ్. ఆటోమేటిక్ ఈ రెవెన్యూ తగ్గిపోయింది. మేక్ ద మూవీ ఫర్ అ థియేటర్, అది బోనస్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ సార్, ఎందుకంటే దురంధర్ చూస్తున్నాం కదా, స్టిల్ ఇంకా 1200 కోట్లు దాటి వెళ్ళిపోతుంది సినిమా అది. సో అయితే సార్, ఈ ఓటీటీ అనేది అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, లేదు ప్రొడ్యూసర్స్ ఆర్ బిహైండ్ అస్ ఫర్ ద ప్రాజెక్ట్స్, కాబట్టి మేము అంటే వీఆర్ నాట్ పాసింగ్ ఎనీ ఆర్డర్స్, మాకున్న కాంటెంట్ క్యాలెండర్లోనే మేము చేసుకుంటున్నాం అనేది వాళ్ళు చెప్తారు. బట్ ప్రొడ్యూసర్స్ ఏంటంటే లేదు, ఓటీటీకి తలగ్గాల్సి వస్తుంది అనేది కాదండి. ఎవరు ఉంటే వాళ్ళు ఇప్పుడు తలగ్గాలి, ఎక్కడ ఎవరు తలగ్గాల్సిన పని లేదు. ఎవరు డిమాండ్లో ఉంటే, ఇప్పుడు నా సినిమా డిమాండ్లో ఉందనుకోండి, 3 ఓటీటీలు నా ఎదురుగా ఉంటాయి, లేకపోతే నేను 3 ఓటీటీలు ఎదురుగా ఉంటాను. సింపుల్ క్యాల్కులేషన్ అది. సో ఇప్పుడు రాజమౌళి గారి సినిమా ఉంది, సుకుమార్ గారి సినిమా, ఎవరిదైనా పెద్ద డైరెక్టర్ సినిమా ఉంది, వాళ్ళే ఫస్ట్ వస్తారు కదా, మేము ఇంత ఆఫర్ చేస్తామని. అదే చిన్న సినిమా ఉంది, మనం అప్రోచ్ అవుతాం, నెట్ఫ్లిక్స్ వాళ్ళు కాల్ చేసి మా సినిమా ఉందని, ఆటోమేటిక్గా అది ఉంది కదా, సో వాడికి ఛాన్స్ ఉంటే తీసుకుంటాడు, లేకపోతే లేదంతే.
సార్ అయితే కమింగ్ టు యువర్ బ్యానర్స్ Yeah. సార్, అంటే మీరు మీ వికీపీడియాలో కూడా ఓపెన్ చేస్తే అండర్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ అని ఒకటి, అండర్ 14 డీల్స్ అని చెప్పేసి ఒకటి. Yeah. సో అది కొలాబరేట్ అవుతున్నారు, ఓకే, Yeah. బట్ ఒక బ్యానర్ కన్సిస్టెన్సీ అనేది ఎందుకు ఉండట్లేదు? అలా ఏం లేదండి, కొలాబరేషన్ నేను నమ్ముతాను. ఇప్పుడు బేసిక్గా నా సినిమా అనుకుంటాం అనమాట. అది ఏకే ఎంటర్టైన్మెంట్స్ మీద నా సోలోగా నాకు బాగా నచ్చింది, నేను చేసుకుని అలా స్టార్ట్ చేసాం. అండ్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం ఏంటంటే పెద్ద మూవీస్ అని 14 మీద చేసుకుంటున్నాం, చిన్న ఇది ఇంట్లో చేసుకున్నాం. దెన్ అగైన్ వాళ్ళు చిన్న మూవీస్ చేసిన తర్వాత వి జస్ట్ ఇందులో కూడా పెద్ద చిన్న చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఓకే, జస్ట్ మ్యాటర్ ఆఫ్, దీనికి కొత్త బ్యానర్ కనిపిస్తుంది అడ్వెంచర్. అది కొత్త బ్యానర్ కాదండి, యాక్చువల్ అడ్వెంచర్స్ గ్రూప్ మాది. ఓకే, ఐ మీన్ ఆల్ ద మూవీస్ అడ్వెంచర్స్ మీద, సర్లేరు కూడా అడ్వెంచర్స్ మీద. ఓకే, ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనేది దాన్ని అడ్వెంచర్స్లో మెర్జ్ చేసాం. ఓకే. అడ్వెంచర్స్ ఇస్ సో ఇది మెయిన్ అంబ్రెల్లానా అడ్వెంచర్స్ అనేది? మెయిన్ అంబ్రెల్లా. ఓకే, ఓకే. సో దీని అండర్లో ఇంకా సార్, అంటే మీరు నాట్ ఓన్లీ సోలో ప్రొడ్యూసర్ హియర్, మీరు ఒక బిజినెస్ మ్యాన్ యాజ్ వెల్, చాలా బిజినెసెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా. సో మీరు చూస్తున్న బిజినెసెస్లో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనేది వన్ ఆఫ్ ద లీస్ట్ సక్సెస్ రేషియో ఉన్న ఇండస్ట్రీ. మీ బిజినెస్ అన్నిట్లో కూడా లీస్ట్ సక్సెస్ రేషియో కాదండి, ఇట్స్ సేమ్ సక్సెస్ రేషియో యాజ్ ఎనీథింగ్. ఇది బయటికి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఎనీ బిజినెస్ యూ డూ, ద సక్సెస్ రేషియో ఇస్ ద సేమ్. ఓకే, బట్ ఇండస్ట్రీ 5% సక్సెస్ రేషియో ఉంటుంది కదా సార్? బయట ఇండస్ట్రీ ఇంకా తక్కువ ఉందా? మనం ఆలోచించం కాబట్టి తెలియదు కాదండి. ఒక 10 షాపులు పెడితే మీకు ఒకటే నిలబడుతుంది, 10 రెస్టారెంట్లు పెడితే ఒకటే నిలబడుతుంది. మీకు నిలబడిన ఒకటే గుర్తుంటుంది, కానీ ఎన్నిసార్లు తీసారు ఒకే రెస్టారెంట్ ప్లేస్లో 10 రెస్టారెంట్స్ వచ్చి ఉంటాయి. సో ఈ క్యాల్కులేషన్, బట్ దిస్ వన్ ఈజ్ ఎవ్రీవన్ కెన్ రికగ్నైజ్ దిస్ వన్. గబుక్కుని సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అని టక్ మనీ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దూకుడప్పుడు 100 కోట్ల పోస్టర్లు ఏదైతే 100 కోట్లు ఏం చేసామని అడిగాడు ఆవిడ. వాడి మైండ్ అంతా, అంటే ఆడి పోస్టర్ చూశాడు, సో వీడు 100 కోట్లు వచ్చేసి నీడు అనుకున్నాడు అంతే. అదే కనుక నాకే ఒక స్టోర్ ఉండి అది 100 కోట్లు నిజంగా చేసినా సరే ఎవడు పట్టించుకోడు. కానీ ఆ రేషియోస్ కూడా మారిపోతూ వచ్చినాయి కదా సార్. అంటే అంతకుముందు మీకు దూకుడుకో లేదంటే ఆ సినిమాకి 100 కోర్స్ వచ్చినప్పుడు ఉన్న రేషియో వేరు, అంటే ప్రొడ్యూసర్కి మిగిలేదు వేరు. ఇప్పుడు బికాస్ ఆఫ్ మల్టీప్లెక్స్ చైన్స్ ఇది అవ్వచ్చు, లేదంటే డిస్ట్రిబ్యూషన్లో వచ్చిన యూఎఫ్ఓ ఛార్జెస్, క్యూబ్ ఛార్జెస్ అవ్వచ్చు, ఆ రేషియో కూడా తగ్గిపోతూ వస్తుంది కదా. రేషియో ఇట్ ఆల్ డిపెండ్స్ అండి, తగ్గిపోతా పెరగటం కాదు. యాక్చువల్ ప్రొడక్షన్ ఇదే పెరిగిపోయినప్పుడు ఆటోమేటిక్గా మార్జిన్స్ ఆర్ ద సేమ్. మీకు అంతకుముందు ఏంటంటే 40 కోట్ల సినిమా ఉండేది, ఇప్పుడు 400 కోట్ల సినిమా అని కూడా ఎక్కట్లేదు జనాలకి. అంటే ఆ నెంబర్ మనకి 1000 కోట్ల సినిమాలు కూడా ఉన్నాయి కదా అనుకుంటాం. ఆటోమేటిక్గా 40 కోట్లకి ప్రొడ్యూసర్కి మిగిలేదా 10-15 మిగిలితే చాలా బాగా మిగిలినట్టు ఆ రోజు. ఇప్పుడైనా 10-15 మిగిలితే బాగా మిగిలినట్టు. అది నెంబర్ అయితే సేమ్గా ఉంది. ఈ 400 అయింది అంతే. సార్, అంటే మీరు చాలా హ్యూమిలిటీగా మాట్లాడుతుంటారు ఒక్కోసారి. అంటే ఇందాక మీరు బోలాశంకర్ గురించి కూడా మాట్లాడుతూ, అది బికాస్ ఆఫ్ యువర్ థింగ్స్ యూ హ్యావ్ సీన్ ఇన్ ద ఇండస్ట్రీయా, లేదంటే బికాస్ ఆఫ్ యువర్ బిజినెస్ సర్కిల్ యాజ్ వెల్ అన్నది? అది బిజినెస్ సర్కిల్ అంటే అది నా లైఫ్ నాదండి. అండ్ ఐ డోంట్ గో బై ఎనీ పర్టికులర్ నార్మ్స్. ఇలా ఉండాలి, బిజినెస్ మ్యాన్ అలా ఉండాలి, ఆర్ ఒక మనిషి ఎలా ఉండాలి అనేది నేర్చుకున్నాను ఫ్యామిలీ నుంచి, మాకు నేర్చుకున్నాను. ఓకే, ఎందుకంటే బోలాశంకర్ ఖచ్చితంగా సంక్రాంతికి, ఏ సంక్రాంతికి లేదంటే ఏదైనా ఫెస్టివల్కి రిలీజ్ అయ్యింటే హిట్ అయ్యేది అనే ఒక కాన్ఫిడెన్స్ దీని మీద బెటర్గా ఉండేదండి, గ్యారంటీగా, అన్డౌటెడ్లీ. అంటే మేము రిలీజ్ చేసిన టైం కూడా ఆగస్ట్లో రిలీజ్ చేసాం. ఆగస్ట్ రిలీజ్ అగైనెస్ట్ అదర్ మూవీస్ పడినప్పుడు జైలర్ ఉంది. సో రజనీకాంత్ మూవీ అంటే మనకి బిగ్ మూవీ కదా, ఆటోమేటిక్గా మన తేడా వచ్చేసరికి ఇదైపోతుంది. అదే ఫెస్టివల్స్లో అంటే కనుక కొంచెం మన బ్రీతింగ్ స్పేస్ ఉంటుంది. బట్ ఆ సినిమాకి అంటే డిజాస్టర్ ఫ్లాప్ ఇదే పక్కన పెట్టేస్తారు, రెస్పెక్ట్ రాలేదు సార్ ఆ సినిమాకి. సో అది బికాస్ ఆఫ్ సీన్స్ కావచ్చు, లేదంటే అందులో కొంచెం స్పెసిఫిక్గా ఏదైతే అంతవరకు కాదండి, అంత సీన్స్ వరకు ఆలోచించేవాడు అంటే కలెక్షన్లు వచ్చాయి కదా. బట్ వచ్చిన వాళ్ళు కూడా ఒకసారి నెగిటివ్తో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అన్నీ నెగిటివ్గానే కనిపిస్తాయండి. మీకు అదే హిట్ అని చూడండి ఒక సినిమాని, మీకు తెలియదు, ఎవరు వచ్చి సూపర్ హిట్ 4 సార్లు చెప్పారు, ఎక్కడ ఎందుకు అవ్వలేదు, ఎందుకు నాకు నచ్చలేదు అనుకుంటారు, కానీ ఆ సినిమా హిట్ని క్వశ్చన్ చేయరు. ఓకే, అదే బాగోలేదని చెప్పాడు 10 సార్లు, మీకు బాగున్నా సరే ఏమో బాగుందా అనే ఇది వస్తుంది. జనాలు మీడియా పుష్ అలాంటిదండి. మీడియా పుష్ అనే కదా సార్, కాకపోతే ముందు రోజే మీమ్స్ వచ్చినాయండి. అంటే అర్థం ఏంటి, సినిమా రిలీజ్ అవ్వలేదు, మీమ్స్ అన్నీ రెడీ చేసుకున్నారు, ఆయన రెమ్యునరేషన్ కాడి నుంచి ఎవ్రీథింగ్
అవన్నీ చేయాల్సిన పని ఏంటి? ఎవరికన్నా తెలుసా? ఏమీ తెలియదు కదా. సో అక్కడి నుంచి నెగిటివిటీ క్రియేట్ చేద్దామని స్టార్ట్ చేశారు. అండ్ దే వర్ సక్సెస్ఫుల్ టు సమ్ ఎక్స్టెంట్. అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు మన కంటెంట్ ఎదిరిపోయింది అనుకోండి, ఇవన్నీ ఏం చేయలేవు. నథింగ్. కంటెంట్ ఇదైపోయేసరికి అన్ని ఫ్యాక్టర్స్ తోడవుతాయి కదా. కరెక్ట్ సార్. అంటే మీరు అన్నది ఇట్ ఈజ్ అగ్రీబుల్, నేను అది అగ్రీ చేస్తాను నేను. కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటంటే చిరంజీవి గారి స్టేచర్కి తగ్గట్టుగా లేదు. ఫస్ట్ టైం హీ వాజ్ క్వశ్చన్ ఇన్నాళ్ళ కెరీర్లో. సినిమా బాగుంటే అన్నీ బాగుంటాయండి. స్టేచర్ తగ్గట్టు చెప్పలేరు కదా. ఇప్పుడు ఆయనకి అదే సినిమా అజిత్ బిగ్గెస్ట్ ఫిల్మ్. ఆ సినిమా కోసం పోటీలు పడ్డారు హీరోలు. అండ్ యాక్చువల్లీ నేను హిందీలో తీద్దామని స్టార్ట్ చేసింది. ఓకే. అక్కడి నుంచి అలా ట్రావెల్ అయ్యి, అంటే కొన్ని మూవీస్కి మరి బ్యాడ్ లక్ ఏమో తెలియదు, హిందీలో కూడా జరగలేదు. నేను తీయాలి, జాన్తో తీయాలి. జాన్ అబ్రహాంతో అడ్వాన్స్ ఇచ్చేసాం, ఎవ్రీథింగ్ గోట్ రెడీ. తర్వాత రత్నం గారు ఆయనకి చేయాలని ఉంది. సో ఆయన సినిమానే కదా, ఆయనే నాకు ఇచ్చింది, మీరు చేసుకున్నాను. అప్పుడు ఆయన కన్నడను తెలుగు మీరు తీసుకున్నాను. ఓకే. అది అక్కడ ఆగిపోయింది సమ్ రీజన్స్. తర్వాత కన్నడ దర్శన్ చూడండి ఎలా విధి ఎలా ఉంటుందో. తీద్దామన్న జైల్లో ఉన్నాడు, దానికి అడ్వాన్స్ ఇచ్చాము. అది ఎక్కడ తెలుగులో ఆడలేదు. కొన్ని సినిమాలు అంతే అనుకోరు. అది ఎన్నిసార్లు ట్రై చేశారు సినిమాని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో స్టార్ట్ చేశారు. ట్రూ. ఎస్జే సూర్య డైరెక్షన్లో. ఎస్జే సూర్య మరి కాదండి, ఇతను కందిరే వాసు అనుకుంటారు. ఓకే. కందిరే వాసు డైరెక్షన్, ఎస్జే సూర్య కాదు. అంటే స్టార్ట్ చేశారు. తర్వాత చాలామంది అనుకున్నారు, ఇది అవ్వలేదు. సో ఏదో ఇది అంటారు కదా, డెస్టినీ, బ్యాడ్ డెస్టినీ గుడ్ డెస్టినీ అంటారు. అది ఓకే. సరే, అయితే ఒక ప్రొడ్యూసర్గా మీరు అంటే ఎవరిని కూడా ఒకరిని అంటే మీ హిట్ కావచ్చు, సక్సెస్ ఫెయిల్ కావచ్చు, మీరు ఎవరిని ఒక స్పెసిఫిక్ పర్సన్ టార్గెట్ చేస్తున్నా, లేదంటే వీళ్ళ వల్ల ఫ్లాప్ అయింది, లేదంటే వీళ్ళ వల్ల ఇదైనా ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు అలాగా. సో ఓ రకంగా చాలా మంచిది ఆ విషయం. కానీ ప్రతి సినిమాకి మీరే కారణాలు, మీరే బాధ్యత తీసుకున్నారు, అది హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే. ఆ బాధ్యత తీసుకోవడం అనేది కొంతమంది అలసుగా తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. లేదు అలాగే ఉండదు. అంటే బాధ్యత తీసుకోవడం అంటే మనకి నచ్చే కదా చేసామంతా. మధ్యలో చిన్న అనిపించినా అది రిజల్ట్ని ఇచ్చేసేది కాదండి. క్రియేటివ్గా ఎక్కడో చోట గ్యాప్ వస్తుంది, బట్ రిజల్ట్ని చేంజ్ చేసే గ్యాప్ కాదు. ఫస్ట్ ఏదైతే అనుకున్నామో అది అందులో కనుక 70% వచ్చినా నీకు రిజల్ట్ సేమ్ ఉంటుంది. ఫస్ట్ అనుకుంది మిస్ అయిపోయింది అనుకోండి, ఇక టోటల్ రిజల్ట్ కావాలి అనమాట. సో ఆ విధంగా అంటే వెన్ ఐ అగ్రీడ్ ద స్టోరీ ఐ హ్యావ్ టు టేక్ ద బ్లేమ్. మీ మంచితనాన్ని అలసుగా మంచితనం అలసు కాదు, అంటే ఒకటి ఉంటుందండి, మూవీ క్రియేటివ్గా నాకు నచ్చకపోతే నేను కామ్గా అయితే ఉండను. నిద్ర పట్టదు నాకు ఫస్ట్. అంటే మనం ఏమీ చేయలేమంటే మనకి సరే ఏం చేయగలిగింది ఏమీ లేదు కదా అని పడుకుంటాం. చేయగలం అంటే కనుక లాస్ట్ వరకు ఐ విల్ ట్రై టు ఫైట్ అంటే అది ఆర్గానిక్గానే ఉంటుంది. లేదు ఇంకో ఇద్దరు చూపిద్దాం బెటర్మెంట్ కోసం, అంతకుమించి ఏముండదు. అండ్ అంతా చేసినప్పుడు బ్లేమ్ అంటే ఇట్స్ ఎ కలెక్టివ్ టీమ్ బ్లేమ్. సో టీంలో అందరినీ బ్లేమ్ చేయలేం కాబట్టి నన్ను చేసుకుంటే నా టీంని చేసుకున్నట్టు సెల్ఫ్ హ్యూమిలేట్ చేసుకుంటారు మీరు. కాదు అంటే కాదండి, నాకు ఇప్పుడు సినిమా ఉంది బాగుంది అనుకుంటాం, బాగుందంటే క్రెడిట్ మనకే వస్తుంది కదా. బాగోలేదంటే రైట్ఫుల్గా మన తప్పు 100% మనం అన్నీ కరెక్ట్ చేసి సినిమా బాగోకుండా ఉందనుకోండి, నేను చెప్పగలను కిరాక్ పార్టీ ఉంది, సో నాకు ఇప్పటికి కూడా అంతకంటే బెటర్గా అయితే తీయలేని అనిపిస్తుంది. బట్ ఆ టైమింగ్ ఏంటంటే ఎగ్జామ్స్ టైంలో రిలీజ్ చేసాం, సంభవ్ ఇట్ డింట్ వర్క్ టు దట్ మచ్. అక్కడ 40 కోట్లు చేసింది. సో మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 40 కోట్లు అక్కడ చేసింది కదా అనుకుంటాం, ఇక్కడ దీని లెవెల్ తగ్గట్టు ఆడింది అంతే. బట్ ఎందుకు ఎక్కువ ఆడలేదంటే ఆ టైమ్ ఆఫ్ రిలీజ్ తక్కువ ఉండొచ్చు, అలా సమాధానం పరుచుకుంటాం. ఎందుకంటే కన్నడ రీమేక్ అయినప్పటికీ కూడా తెలుగులో అంతగా చూడలేదు ఆ సినిమా, రక్షిత్ శెట్టి సినిమా అప్పటికి తెలియకపోవడం వల్ల. ట్రూ. సరే, అయితే ఇలాగ చాలా రీమేక్ రేట్స్ ఇంకా మీ దగ్గర ఉన్నాయి, అప్పట్లో కొన్నిసినాయి అని అంటున్నారు. సో ఆ రీమేక్స్ అంటే ఇప్పుడు కొంచెం రీమేక్ వ్యవస్థ అనేది కొంచెం దెబ్బ పడిపోయింది మొత్తం, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఓటీటీస్ కావచ్చు, లేదంటే జనాలకు కొంచెం వేరే ఇండస్ట్రీల మీద నాలెడ్జ్ పెరగడం వల్ల కావచ్చు. సో ఇప్పుడు మరి అవన్నీ కూడా ఎలా సార్? నా దగ్గర ఉన్న రీమేక్స్ అన్నీ ఇండియాలో కాదండి, ఇండియా. సో మీకు ఆ ప్రాబ్లం లేదు, నాకు ఆ ప్రాబ్లం లేదు. ఓకే. బట్ అవి ఎంతవరకు బెనిఫిషియల్ ఉంటాయి సార్ అసలు? అంటే వన్స్ ఇన్ అ వైల్. ఎన్ని ఏంటంటే
ఎప్పుడు సడన్గా మెటీరియలైజ్ అవుతుందో తెలియదు. దట్స్ వన్ రీమేక్ విచ్ వి బాట్ 7 years బ్యాక్, గెటింగ్ మెటీరియలైజ్ రైట్ నౌ. ఓకే. సో అలా అనమాట, అది చెప్పలేము. బట్ వచ్చినప్పుడు మాత్రం దట్ కాంబినేషన్ ఆర్ ద స్క్రిప్ట్ రెడీగా ఉంటుంది కదా మన దగ్గర, అండ్ ఎవరి కెన్ సీ ద మూవీ, దాన్ని బట్టి అనలైజ్ చేసుకుని అన్నీ ఈజీ అయిపోతాయి. రీమేక్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే పీపుల్ వీ కెన్ గెట్ ద యాక్టర్స్ ఈజీలీ, నచ్చినట్టు చేస్తారు, నచ్చినట్టు చేయడం అంతే. సో ఈజీగా ఉంటుంది. సో కొంచెం నోటబుల్ డైరెక్టర్ ఉంటే తీసేస్తాడులే అనే. బట్ ఆ రిలేటబిలిటీ ఫ్యాక్టర్స్ కానీ లేదంటే టైం లైన్ ఫ్యాక్టర్స్ కానీ కొంచెం క్రూషియల్ కదా, అన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చిన మూవీస్ కాబట్టి. అంటే అప్పుడులో వచ్చింటే మనకు ఆడేది కదేమో. ఓకే. సో ఇప్పుడులో ఆడియన్స్ అడ్వాన్స్ అయ్యారు కాబట్టి మన ఆడియన్స్ కూడా. ఓకే సార్, ఇప్పుడు ఉన్న ఆడియన్స్ సెట్టింగ్ అంతే మీరు ఇందా చెప్తున్నారు, అంటే నెలకు ఒక సినిమా చూడాలి, 2 సినిమాలు చూడాలని పెట్టుకొని సినిమా బాగుంటే చూస్తారు అని చెప్పేసి. బట్ ఆ బాగున్న సినిమాని మనం ఎంతవరకు ఆడియన్స్కి చేరువయ్యేలా చేస్తాం? అది డిపెండ్స్ ఆన్ ఎవ్రీ వన్ అండి, ఆన్ ద ప్రొడ్యూసర్ మెయిన్లీ. సో ప్రొడ్యూసర్ని బట్టి ఉంటుంది. చేయగలగాలి, ఐదవతంగా చేసి చేయాలి. చేయకపోతే దట్స్ ప్రొడ్యూసర్స్ ఫెయిల్యూర్ ఆర్ హీ లర్న్. ఫస్ట్ టైం చేయలేరు కాబట్టి సెకండ్ టైం. బట్ ఇంకా ప్రమోషన్స్ ఇంకా అంటే ఇప్పుడు ఎన్ని ప్రమోషన్స్ చేస్తున్నా సరిపోవట్లేదు. ఎంతకుముందు తిప్పికొడితే ఒక ఆడియో ఫంక్షన్ చేసేవారు, తర్వాత సిటీ టూర్స్లో తిరిగారు. ఇప్పుడు సినిమా రిలీజ్కి ముందు టూర్ ప్రమోషన్స్ అని చేస్తున్నారు, రిలీజ్ తర్వాత థియేటర్కి విజిట్స్ అని చేస్తున్నారు. ఇంకా సరిపోవట్లేదు, ఇంకా జనాల్లో సినిమా వెళ్ళట్లేదు. టీజర్ బాగుంటే సగం సినిమా ప్రమోషన్ అవసరం లేదండి, అక్కడితో ఎండ్ అయిపోతాయి. అక్కడే డిసైడ్ అవుతున్నారు మన వాళ్ళు, ఒక చూద్దాం వద్దా అని. బాగుంటే నెక్స్ట్ వెళ్తున్నారు. అక్కడ బాగోకపోతే ఎన్ని చేసినా సరే రావట్లేదు, అది కూడా మీరు ఇచ్చేసుకోండి. ఇప్పుడు ఇన్ని ప్రమోషన్స్ చేస్తే కూడా గ్యారంటీగా వస్తారని లేదు కదా, అది ఫిక్స్ అయిపోతున్నారు అక్కడ. సో అది గుడ్ బ్యాడ్ రెండు అనుకోవాలన్నమాట. అంతగా కంటెంట్ బాగుంటే వచ్చేస్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు లాస్ట్ రిలీజ్ బేసిక్గా సంక్రాంతికి లాస్ట్ రిలీజ్ అయినప్పటికీ ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకి లేదంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కానీ ఉండేది ఏంటంటే లాస్ట్ సినిమా అయ్యేటప్పటికి జనాలు వెళ్తారా లేదా అనే ఒక భయం కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏమాత్రం బాగుండే సినిమా కొంచెం పాజిటివ్, మీరు అన్నట్టు ఈవినింగ్ షోస్కి కరెక్ట్ పాజిటివ్ బస్ వచ్చిందంటే జనాలు అందరూ కూడా మళ్ళీ దీనికి వెళ్ళే ఇదే ఉంటుంది. సో ఈ రిస్క్ తీసుకోవడానికి మీకున్న కాన్ఫిడెన్స్ ఏంటి సినిమా మీద? మీరే అన్నీ చెప్పారు, మీ దాంట్లో సమాధానం ఉంది కదండి. అంటే కాన్ఫిడెన్స్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఇట్స్ డీసెంట్ మూవీ అండి. ఐ కాంట్ టెల్ ఏదో మేము వండర్ తీసామని చెప్పను. జెన్యూన్ మూవీ, జెన్యూన్ ఎమోషన్స్, సరదాగా వెళ్ళిపోయే మన లైఫ్ క్యారెక్టర్స్ అనమాట. ఒక నార్మల్ పర్సన్ ఇరుక్కుపోతే ఎలా ఉంటుందో, ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్తో మంచి ఇరుక్కుపోతే ఎలా ఉంటుంది, అనుకోకుండా ఒక ఆఫీస్లో పడితే ఎలా ఉంటుందనే దాని మీద. బట్ ఇట్స్ వండర్ఫుల్ క్లైమాక్స్ హౌ ఇట్ గోస్ అన్నది. సో సినిమా చూసినప్పుడు ఏంటంటే డెఫినెట్గా దీన్ని ఎవరు తప్పు పట్టరు అంటే తిట్టరు, గ్యారంటీ నవ్వుకుని వెళ్ళిపోతారు. అది చాలు మనకి, అది ఉంటే చాలు కదా. మన సెకండ్ వీక్ థర్డ్ వీక్ కూడా ఉన్నాయి కదా. ట్రూ. సో ఇప్పుడు ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఫ్యూచర్లో మళ్ళీ భారీ బడ్జెట్ సినిమాలు తీసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి సార్? అసలు నాకు బడ్జెట్ ఇంకా ఆ మైండ్లో పెట్టుకోవట్లేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ ఆన్ కాంబినేషన్స్ ఆర్ ఎనీథింగ్. యాజ్ ఇట్ ఈస్గా ఇమీడియట్గా అయితే వీ హ్యావ్ లాక్డ్ సమ్ 3-4 స్క్రిప్ట్స్ అండ్ క్యాస్టింగ్ కూడా దాన్ని బట్టి ఉంటుంది. అండ్ విల్ బి స్టార్టింగ్ షార్ట్లీ అనమాట. ఓకే. అండ్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ షో టైం, దాని మీద బాగా ఫోకస్ చేస్తున్నాం అనమాట. అంటే మొత్తం టోటల్ కొత్త బ్యాచ్తో చేయాలి. I want to spend some time on that and where we can use our experience. ఓకే. సో ఇది ఒక ఆర్గానిక్ వేలో కొత్తగా జనాలు అంటే కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ కాంబినేషన్స్ కంటే కూడా ఇది బెటర్ అన్నట్లే కదా. సో ఇలా సీనియర్ ప్రొడ్యూసర్స్ ఒక కొత్త ఫ్లాక్ అనుకోవచ్చు. ఇది సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా కొత్త టాలెంట్ని నమ్ముకోవడం అనేది కాంబినేషన్స్ కాకుండా మంచిదండి. ఇట్స్ ఆల్వేస్ అంటే కాంబినేషన్ ఈజ్ ఆల్వేస్ ఏంటంటే ఓకే అది చూస్తానికి బాగుంటుంది, బిగ్ బెట్, అది బిగ్ బెట్. అండ్ సమ్టైమ్స్ ఇట్ వర్క్, సమ్టైమ్స్ ఇట్ మే నాట్ వర్క్. అండ్ వీ కాంట్ బ్లేమ్ ఎనీ వన్ ఆర్ డూ ఎనీథింగ్. అదేంటి కాంబినేషన్ అనుకున్నప్పుడే స్టోరీతో వెళ్ళి కాంబినేషన్ అంటే వేరు, ఆ స్టోరీని కాంబినేషన్ అనుకున్న తర్వాత స్టోరీ చేసుకోవటం వేరు. 90% అదే జరుగుతుంది కదా. ట్రూ. జరిగినప్పుడు ఏంటంటే ఎవరికి ఏం తెలియదు. అండ్ ఓవర్ ద పీరియడ్ ఏమవుతుందంటే ఓకే 1 year అయిపోయింది, అందరికీ అడ్వాన్స్ ఇచ్చేసాము, స్టార్ట్ చేయాలి. కొంచెం స్టోరీ అటు ఇటుగా ఉందంటే ఇంకా టైం ఉంది కదా చేసుకుందాం, ఆ మైండ్ సెట్లో వెళ్తాం.
బట్ అంటే మిగిలిన ప్రొడ్యూసర్స్ అంటే కొంచెం వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది బికాస్ ఆఫ్ ఈ ఫండ్స్ అన్ని కూడా బయట నుంచి తీసుకురావాలి. బట్ మీ మోస్ట్లీ అంతా ఇంటర్నల్ ఫండ్స్ లాగే మీ బిజినెసెస్ కానీ ఫ్రెండ్స్ కానీ అంతా కూడా So మీకు కూడా ప్రెషర్ ఉంటుందండి అది? ఏదైనా ఉంటుందండి మాకు ఫైనాన్షియల్స్ ఫర్ ఎవ్రీ మూవీ ఇట్ విల్ బి దేర్. ఓకే. సో ఎవరికైనా ప్రెషర్ అండి. ప్రెషర్ ఈజ్ దేర్. రిలీజ్ అప్పుడు ఎవ్రీవన్ విల్ ఫేస్ దట్ ప్రెషర్ అండ్ దట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ బిజినెస్. ట్రూ. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫో మోస్ట్లీ. So all the best for the film. Thanks. I'm glad to interact with you. Thanks.